brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిషన్ స్కామ్ దుమారం రేపుతోంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ ఎఫ్ఐఆర్ కాపీ టీవీ9 చేతిలో ఉంది. ఈ కేసులో సిబిఐ ఏం చేస్తోంది, ఎఫ్ఐఆర్ లో ఏముందో ఇప్పుడు మనం చూద్దాం. దేశవ్యాప్తంగా కూడా పలు మెడికల్ కాలేజీలు, పలువురు డాక్టర్లపై సిబిఐ కేసులు నమోదు చేసింది. ఎన్ఎంసీ సభ్యులు, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులపై ఈ కేసులు నమోదయ్యాయి. 36 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది సిబిఐ. ఆ 36 మందిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన డాక్టర్లు, వరంగల్, వైజాగ్కి చెందిన కాలేజ్ డైరెక్టర్లు కూడా ఉన్నారు. మెడికల్ కాలేజీల్లో ఇన్స్పెక్షన్కి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే ఆయా ప్రైవేట్ కాలేజీలకి ఈ ఎన్ఎంసీ సభ్యులు చేరవేస్తూ ఉన్నారు. ఆకస్మిక తనిఖీల సమాచారాన్ని ఇలా ముందుగానే కాలేజీలకి చేరవేస్తూ వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలని కూడబెట్టుకుంటున్నారు ఎన్ఎంసీ సభ్యులు. ఈ తనిఖీల సమాచారంతో ఫ్యాకల్టీని అద్దెకి తీసుకొచ్చుకుని పబ్బం గడిపేస్తున్నాయి ఆ మెడికల్ కాలేజ్ యాజమాన్యాలు. ఈ సమాచారాన్ని చేరవేసినందుకు ఎన్ఎంసీ సభ్యులకి భారీగా ఆయా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ముడుపులు కూడా చెల్లిస్తూ ఉన్నాయి. హవాలా మార్గంలో ఈ చెల్లింపులన్నీ జరిగినట్టుగా బయటకు వస్తోంది. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలోని పలువురికి ఈ నగదు చేరుకుంటూ ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, చాలా దారుణం ఇది. ముందుగానే సమాచారాన్ని చేరవేసి ఆ ఇన్స్పెక్షన్లో ఎలాంటి డొల్లతనం బయటపడకుండా కాలేజీలకి సహకరిస్తున్న సభ్యులపై ఇప్పుడు ఎలాంటి కేసులు నమోదయ్యాయి, ఏ రకంగా వాళ్ళని బుక్ చేస్తూ ఉన్నారు? అయితే సిబిఐ వీళ్ళందరి మీద కేసులు నమోదు చేసింది. సో సిబిఐ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. సో ప్రజెంట్ ఇదే కాపీ సిబిఐ మొత్తం ఇండియన్ మెడికల్ కమిషన్కి సంబంధించినటువంటి స్కామ్ పైన సిబిఐ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఇది. సో అనేక రాష్ట్రాల్లో ఇక్కడ మనం చూడొచ్చు సిటీస్ పేర్లను కూడా సిబిఐ మెన్షన్ చేసింది. రాయ్పూర్, బెంగళూరు, ఇండోర్, ఉదయ్పూర్, ఢిల్లీ అండ్ అదర్ ప్లేసెస్. అండ్ ఇక్కడ మొత్తం మనం చూస్తే మొత్తం 36 మందికి పైగా నిందితులను చేరుస్తూ సిబిఐ దాఖలు చేసినటువంటి సిబిఐ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లను ఇక్కడ మనం హైలైట్ చేశాము. సో ప్రజెంట్ మనం చూసినటువంటి ఫస్ట్ పేరు బి హరిప్రసాద్, అనంతపూర్ కదిరికి సంబంధించినటువంటి ఇతడు మెయిన్ సౌత్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజెస్ అన్నిటికీ కూడా ఎన్ఎంసీ నుండి ఏదన్నా ఫేవర్ కావాలంటే ఇతనే మొత్తం అంతా కూడా లీడ్ చేస్తున్నాడు. అండ్ సెకండ్ ఇక్కడ మనం చూస్తే అంకం రాంబాబు, సో ఇతడు సెకండ్ పర్సన్గా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి మొత్తం ఎన్ఎంసీ నుండి ఏదన్నా ఫేవర్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి కావాలంటే వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మరొక ఇద్దరు పేర్లను చూడొచ్చు, అక్యూజ్ నెంబర్ 32 అండ్ 33. వీళ్ళ ఇద్దరు కూడా అక్యూజ్ నెంబర్ 32 చూస్తే వైజాగ్ గాయత్రి మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి డైరెక్టర్ వెంకట్, అండ్ వరంగల్కి సంబంధించినటువంటి జోసెఫ్ కొమరెడ్డి అనేటువంటి వ్యక్తి కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి ఇతడు డైరెక్టర్గా ఉన్నారు. సో వీళ్ళ ఇద్దరే ఇందులో కీలక నీతులుగా ఉన్నారు. సో మొత్తం వీళ్ళు హవాలా రూపంలో కొన్ని లక్షల రూపాయలు ఎన్ఎంసీ సభ్యులకు పంపించారు. ప్రధానంగా ఇన్స్పెక్షన్స్ జరిగేటువంటి సమయాల్లో వీళ్ళందరూ కూడా ముందుగా ఎన్ఎంసీ సభ్యులుగా ఉన్నటువంటి వీళ్ళు ప్రైవేట్ యాజమాన్యాలకు ముందస్తు సమాచారం అందించడంతో ఆ ముందస్తు సమాచారం వచ్చినటువంటి వెంటనే కొంతమంది టెంపరరీ ఫ్యాకల్టీని అక్కడ రిక్రూట్ చేసి మొత్తం ఇన్స్పెక్షన్ జరిగేటువంటి రిపోర్ట్స్ని అంతా కూడా అక్కడ ఎలాంటి నెగిటివ్ రిపోర్ట్ రాకుండా పాజిటివ్ వచ్చే విధంగా ఎన్ఎంసీ సభ్యులకు సైతం వీళ్ళు లంచాలు ఇచ్చారు. సో వీళ్ళందరి పేర్లను కూడా సిబిఐ పేర్కొన్నది. ఇక్కడ మనం చూడొచ్చు చాలామంది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫైర్స్కి సంబంధించినటువంటి కీలక అధికారుల పేర్లను కూడా సిబిఐ ఈ ఎఫ్ఐఆర్లో ప్రస్తావించింది. వీళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చింది. త్వరలోనే వీళ్ళందరిపైన కూడా సిబిఐ చర్యలు తీసుకోబోతుంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఈ తరహా స్కామ్ ఉంది. అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్కి సంబంధించినటువంటి డైరెక్టర్లు ఈ స్కామ్లో పాలు పంచుకున్నారు. సో ఎన్ఎంసీ సభ్యులకు ఈ ఇన్ఫర్మేషన్ని అంటే ముందుగానే మీ కాలేజ్లో ఇన్స్పెక్షన్ జరుగుతుంది అనేటువంటి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ప్రాఫిట్ ఇచ్చేందుకు హవాలా రూపంలో వీళ్ళందరికీ డబ్బులు చెల్లిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు లక్షల రూపాయలని వీళ్ళు ఏ విధంగా హవాలా ఆపరేటర్స్ ద్వారా ఎన్ఎంసీ సభ్యులకు చేరవేస్తున్నారో మనం చూడొచ్చు. మొత్తం సౌత్ రాష్ట్రాలందరికీ కూడా సంబంధించి డాక్టర్ వీరేంద్ర చాలా కింగ్ పిన్గా ఉన్నారు. సో అతన్ని కూడా త్వరలోనే అతని నివాసం పైన కూడా సిబిఐ రైడ్స్ చేయనుంది. అండ్ ఈ 36 మంది అక్యూజ్ల నివాసాల్లో కూడా ఇప్పటికే కదిరిలో హరిప్రసాద్ ఇంటిపైన కూడా గత 2 days క్రితమే అక్కడ రైడ్స్ జరిగాయి. త్వరలోనే హైదరాబాద్కి సంబంధించినటువంటి డాక్టర్స్ పైన కూడా సిబిఐ రైడ్స్ చేయబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.